తీసుకొచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. సో రైట్ టైం రైట్ పాలిటిక్స్ చేయలేకపోవటం వల్ల బోల్డెన్ సందర్భాల్లో దోషులని, క్రిమినల్స్ని అలా దయతో జాలితో వదిలేయాల్సిన పరిస్థితి కారణంగా మనం అధికారానికి 5 ఏళ్ళు దూరంగా ఉన్నాం. అంటే ఈ స్ఫురణ ఇవాళ వచ్చిందా, ఈ జ్ఞానం ఇవాళ కలిగిందా, లేకపోతే అన్నీ ఎవాల్యుయేట్ చేసుకుని ఎడ్యుకేట్ చేసుకున్న తర్వాత కలిగిన జ్ఞానమా? దీన్ని ఎలా చూడాలి? గుడ్ మార్నింగ్. యూట్యూబ్ 99 వీక్షకులకు ప్యానల్లో ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రసంగం అంతా చూస్తే వాళ్ళ ఎమ్మెల్యేల ఉద్దేశించి కానీ వాళ్ళ పార్టీకి సంబంధించి కానీ కొద్దిగా నష్ట నివారణ చర్యలు తీసుకున్నట్టుగా ఉంది. నిజాన్ని చూస్తే 1 year సుపరిపాలనలో ముందడుగు అని చెప్పేసి మొన్న ఆయన ఒక స్లోగన్ ఇచ్చారు. లోకేష్ గారు కూడా అదే విధంగా అందరికీ ఉద్బోధిస్తా ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఇప్పుడు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న నిరసన కార్యక్రమాలు కావచ్చు, అతనికి లభిస్తున్న ఆదరణ, లేదంటే ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుందనే కొన్ని వార్తలు వెరసి చంద్రబాబు నాయుడు గారి ప్రసంగాన్ని మనం చూడొచ్చు. అంటే గతంలో కూడా ఆయన చెప్పారు, మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రజల వద్దకు వెళ్తలేదు, ప్రజలకు అందుబాటులో ఉండలేదు, వాళ్ళందరి రిపోర్ట్స్ నా దగ్గర ఉన్నాయని కూడా వార్నింగ్. ఆయన వార్నింగ్ చేసినప్పటికీ కూడా పెద్దగా పరిస్థితిలో మార్పు ఇచ్చినట్టు కనిపిస్తుంది. సో అందువల్ల ఆయన కొంత కఠినంగా హెచ్చరిక ఎక్కడి దాకా వెళ్ళారంటే, వచ్చే ఎన్నికల్లో మీరు కనుక మీ పనితీరు బాగోకపోతే టికెట్లు ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు, మీరు వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోతారు, అది కూడా చూసుకోండి అనేది కూడా ఆయన చెప్పిన పరిస్థితి. ఇంకోటి కూడా వాసు గారు, ఇంత అధికార కూటమి 164 గెలిచింది, 56 మంది నిన్న ధైర్యాలకు రావడం అనేది నాయకత్వం పట్ల లేదా చంద్రబాబు నాయుడు గారి పట్ల ఎట్లాంటి గౌరవం ఉంది ఏంటి అనేది కూడా అర్థమవుతుంది. చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం. 56 అంటే దాదాపు 164లో ఎందుకు అటెండ్ కాలేదండి? అంటే పార్టీ క్రమశిక్షణ ఏమన్నా అదుపు తప్పుతోంది? 56 మంది గైర్హాజరవటం అంటే అందుకనే ఆయన కోపం వచ్చింది. ఉత్తినే వస్తుందా? మంచితనానికి పోతే ఇలాగే ఉంటుంది. ఆయన మంచితనం చూసి ఏముందిలే, పర్సనల్గా పిలుస్తాడు, ఆగ్రహిస్తాడు, కన్నెర చేస్తాడు, 10 నిమిషాలు తర్వాత ఇలా దులుపుకొని వెళ్ళిపోదాం అనుకునే తత్వం ఉన్న నాయకులు టీడీపీలో పెరిగిపోవటం వల్ల ఆయన కోపం వచ్చింది. ధర్మాగ్రహం అంటారు దాన్ని. ఆ కోపానికి వెనక లాజిక్ ఉంది, నిజాయితీ ఉంది, న్యాయం ఉంది. 56 మంది గైర్హాజరవటం అంటే సామాన్యమైన వ్యవహారం అండి? అంటే పార్టీ అంటే లెక్కలేనితనం వాళ్ళకి? ఖచ్చితంగా అక్కడ లెక్కలేనితనం కనిపిస్తా ఉంది. ఎందుకంటే 1 year పూర్తయిన సందర్భంగా పెట్టిన మీటింగ్, అది ఏదో రొటీన్ గా 2 నెలలకు ఒకసారి పెట్టింది అయితే వేరు. 1 year పూర్తయిన తర్వాత ఆయన ఒక దిశానిర్దేశం చేస్తారు. రాబోయే కాలంలో అంటే ఇప్పుడు నాకు తెలిసి జూలై 2వ తారీఖు నుంచి ఆయన వెళ్ళమంటున్నారు కదా, వెళ్ళమంటున్నప్పుడు దానికి సంబంధించిన ఏంటి, విధి విధానాలు ఏంటి, ఎలా వెళ్ళాలి, ప్రజలకు ఏం చెప్పాలి, మన మీద దుష్ప్రచారం ఏం జరుగుతుందో అసలు మనం ఇప్పటివరకు ఏం చేసాం. ఎందుకంటే నిధులు కానీ, పోలవరం కానీ, అమరావతికి సంబంధించి కానీ, విశాఖ స్టీల్స్కి సంబంధించి కానీ, లేదంటే జాతీయ ప్రాజెక్టులు, హైవేస్ కానీ ఇలాంటివి వస్తూ ఉన్నాయి. అదేవిధంగా పెన్షన్, లేదంటే 2 హామీలు సూపర్ 6లో నెరవేర్చిన పరిస్థితి రాబోయే 2 నెలల్లో కూడా అమలు చేస్తామనేది ఆయన ప్రకటిస్తారు. వాటన్నిటిని బయటకు తీసుకెళ్ళాలి, ప్రజలకు తీసుకువెళ్ళి చెప్పాలి, దీనిలో మొహమాటాలకు ఏం తావలేదు, మీరు ఏ విధంగా పనిచేస్తారు, ప్రజలకు ఏ విధంగా వెళ్ళి చెప్తారు అన్నది ఫీడ్బ్యాక్ కూడా ఉంటుంది. ఇంకోటి కూడా చెప్తాను వాసు గారు, ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారేమో ఆయన చంద్రబాబు రీకాలింగ్ చంద్రబాబు ప్రోగ్రామ్ కూడా ఇది పెట్టారు, మేనిఫెస్టో. సో దానిలో వాళ్ళు వెళ్ళే పరిస్థితి ఉంది. వాళ్ళు ఒక పక్కన ఏం జరుగుతుంది ఏంటి అనేది వాళ్ళ ఒక ముందుకు వెళ్ళిపోతున్న పరిస్థితి. ఆల్రెడీ అనంతపురంలో సింగనమల నియోజకవర్గంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అంటే ఆ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్, దాన్ని ప్రారంభించారు కూడా. 3 రోజుల క్రితం అది జరిగింది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒక మీటింగ్ పెడితే 56 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీకి సంబంధించి అటెండ్ కాకపోవడం అనేది నాయకత్వం మీద కొంత వాళ్ళ అసంతృప్తి ఉందా, నిజంగా వాళ్ళకి అంతమందికి పనులు ఉన్నాయా ఒకేసారి అనేది కూడా ఇక్కడ అందరూ కూడా అది చర్చనీయాంశంగా మారింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వ పటిమకు కూడా ఒక సవాల్. ఎందుకంటే లోకేష్ గారికి నాయకత్వ బాధ్యతలు అప్పచెప్పబోతున్నప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఈ విధంగా మీటింగ్కి అటెండ్ కాకపోవడం ఒక కీలకమైన సమావేశం. నిజానికి చెప్పాలంటే ఆయన చాలా అంశాలు ప్రస్తావించారు. జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా నేరమయ రాజకీయాలు చేస్తారు. ఆయన మాట్లాడియండి. ఓకే, మళ్ళీ మీ దగ్గరకు ఆయన మాట్లాడనియండి, మీ దగ్గరకు వస్తాను ప్లీజ్. లెట్ హిమ్ స్పీక్ అవుట్. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా నేరమయ రాజకీయాలు చేస్తున్నారు, వాళ్ళ పత్రిక ఉన్నా కూడా, వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం చేశామన్నా కూడా
అయినా కూడా ఎందుకు 11 స్థానాలు ఇచ్చారు ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. రెండోది కూడా 2019లో ఇంకొకటి చెప్తాను నేను. చంద్రబాబు నాయుడు గారు ఇంకా వాస్తవ పరిస్థితికి దూరంగా ఉన్నారంటే ఏంటంటే 2019లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఖచ్చితంగా ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. రైతు రుణమాఫీ కావచ్చు, కొన్ని అంశాల ప్రాతిపదికన తీసుకుంటే ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీలో డైలమా కావచ్చు, బీజేపీతో కొంతకాలం ఉండి బయటకు వచ్చిన పరిస్థితి కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజల్లో వ్యతిరేకత ఇచ్చాయి. ఆయన ఏమంటారంటే వైసీపీ చేసిన దుష్ప్రచారాన్ని అడ్డుకోలేకపోవడం వల్ల ఓడిపోతా ఉంటారు, ఓడిపోయామని చెప్తారు. అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? అది కరెక్ట్ కాదు కదా. ప్రజల వ్యతిరేకత కారణంగానే వాళ్ళు ఆ రోజున్న పరిపాలన వైఫల్యాలు కావచ్చు, ప్రజల్లో వ్యతిరేకత పెంచాయి. ఆ వాస్తవం కోసం తీసుకుంటే కొంత దుష్ప్రచారం కారణం కావచ్చు, కానీ ప్రజల్లో వ్యతిరేకత ఎక్కడ వచ్చింది అనేది మనం భావించాలి. రివ్యూ సరిగ్గా చేసుకోవచ్చు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రివ్యూ చేసుకోలేకపోతున్నారో కరెక్ట్ గా, ఆయన ఇంకా నేను 98% అమలు చేశాను, లేదంటే 2,73,000 కోట్లు ఇచ్చాను, ఇవన్నీ చెప్తా ఉంటారు. కానీ ఎందుకు ఓడిపోయారు అనేది మాత్రం వాస్తవ పరిస్థితికి దూరంగా వెళ్తుంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు 2019లో కూడా అదే విధమైన వైఖరితో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అయితే ఈ ఫస్ట్ ఇయర్ లోనే ప్రజలకి ఏం చేశాము ఏంటి అనేది ప్రజల దగ్గరికి వెళ్ళాలనుకోవడం అనేది ఆహ్వానించే పరిణామం. ఎందుకంటే ప్రజలు కూడా అడుగుతారు ఎందుకు వాళ్ళు చేయలేకపోతున్నారు ఏంటి అనేది కూడా వాస్తవాలు తెలుసుకుంటారు. అదేవిధంగా వాళ్ళు ఏమైనా తప్పిదాలు చేసుకుంటే నిలదీసే అవకాశం కూడా ఉంటుంది. ఎమ్మెల్యేలని అడుగుతారు, ఖచ్చితంగా అడుగుతారు. సో అది మంచిదే, ప్రభుత్వానికి మంచిదే, ప్రజలకు కూడా మంచిదే. వాళ్ళు ఏం హామీ ఇచ్చారు, ఎందుకు అమలు చేయలేకపోతున్నారు, అమలు చేస్తున్న వాటిలో లోపాలు ఏంటి, వాళ్ళకి ఎందుకు పథకాలు అందలేకపోతున్నాయి అనేది కూడా చూసుకుంటారు. రైట్. ఒకసారి మన వైసీపీ